మా ఆయన్ని రారా పోరా అన్నావంటే నాలికిని తెగ్గోత. అట్టాగే మాట్లాడతానే బుద్ధి లేందానా. మొగుణ్ణి దుబాయ్కి పంపించి నువ్వు ఇక్కడ చేసే పనులు పంచాయతీలో చెప్పాననుకో కంపు కొట్టిద్దే కంపు. ఏమయ్యో ఇంట్లో అన్ని సమస్యలున్నాయి, అవన్నీ వదిలేసి ఇక్కడికేంటి ఊపుకుంటూ వచ్చేసావు? ఏంటి పోదా? న్యాయం మాట్లాడేవాళ్లే. కొడుకుని పెంచడానికి చేత కాదు కానీ నీతులు చెప్పడానికి వచ్చేసింది. ఎవత్తే అదే చెవులు కొరుకుతాందే? నువ్వేనా? నీ కొడుకు గురించి నాకు తెలీదా? నా కొడుకు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావా? వచ్చినాడు ఊరికే వచ్చాడా? ఆ అమ్మాయితో పాటు వచ్చాడు. బాగా అయినండి పెద్ద మనుషుల్లారా. అది కూడా ఇంకొకటి పెళ్ళామట. ఏమన్నా తప్పుగా చెప్పావంటే నీ నాలిగిని తెగ్గోత. కోసేతావా? కొయ్ 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 చూద్దాం. ఏంటే అందరికి నోరు లెగుతున్నాయి? నాతోనే గొడవలు పడతారా? మీ అందరి సంగతి నాకు తెలీదా? మీ పిల్లలు ఏమేమి చేస్తున్నారో నాకు కూడా బాగా తెలిసే. మీకు పని పాట లేక నా ఇంటి మీద పడ్డారు. అయ్యగారు అవును చూశారా? ఆ ఆంజనేయుడి తోకని పండించినట్టే అక్కడ ఎవరిల్లుంది? ఎవరిల్లుంది? నీ ఇల్లే ఉందయ్యా. గొడవ ముదిరేలోగా పంచాయతీని ముగించండి అయ్యా. ఆపండమ్మా ఆపండి. ఆపమంటున్నాను కదా. ఇక మీదట వీళ్ళ కోసం పంచాయతీ చేయమని ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చారు కాళ్ళు చేస్తా.